నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట డీఎస్పీగా నాగేశ్వరరావు, స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నర్సరావుపేట పోలీసులు, 50 ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. చదలవాడ అరవిందబాబు సూచన. భారత్ బంద్కి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నర్సరావుపేట పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట ఎస్డీపీఓ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో నర్సరావుపేట 1వ సీఐ చరణ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న వాహనాలని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నెంబర్ ప్లేట్స్ లేని 10 వాహనాలను పట్టుకుని వారికి ఫైన్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సరావుపేట నగర ప్రజలకి మైనర్లు వాహనాలను డ్రైవింగ్ చేయకూడదు, వారికి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు మరియు ద్విచక్ర వాహనాలు తప్పకుండా నెంబర్ ప్లేట్లు కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఏ వంశీకృష్ణ పాల్గొన్నారు. బండి నంబర్ లేకపోతే మాత్రం ఇక్కడే నంబర్ ప్లేట్ బిగించుకుంటారు, బిగించుకొని తీసుకుని వెళ్తాను. లైసెన్స్ ఉన్నోళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు ఇది ఉందా మారతారేమో. మారిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కనుక మైనర్లకు బళ్ళు ఇవ్వకుండా మారితే ప్రమాదాలు మనకు చాలా తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఎస్పీ గారు అందరినీ కూడా మైనర్ డ్రైవ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మేము దాదాపుగా ఒక 40 బళ్ళ వరకు సీజ్ చేసినాం. 40 బళ్ళు సీజ్ చేసి తీసుకొచ్చి మీ తల్లిదండ్రులు పిలిపించడానికి కారణం ఏంటంటే మీలో కొంతమంది అన్న మారి ఇస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఎస్పీ గారు ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే దయచేసి కూడా ఎవరు కూడా బళ్ళు ఇవ్వద్దు, మీ పిల్లలకు బళ్ళు ఇవ్వద్దు, మీరు ప్రోత్సహించవద్దు ప్రమాదాలకి. అట్లా కనుక ఉంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి అందరూ దీన్ని గమనించి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఎవరన్నా బండి కాగితాలు బండి నంబర్ లేకపోతే దయచేసి తెచ్చుకొని నంబర్ ప్లేట్ బిగించుకోండి. ఇక్కడ బిగించుకుంటేనే బండి బయటికి పంపిస్తాం. నంబర్ ప్లేట్ కాగితాలు లేకపోతే మాత్రం బండి 102 కింద కేసు కట్టి ఇక్కడ కోర్టుకు పెడతాము. మీరు కాగితాలు కోర్టులో చూసి తీసుకెళ్లాల్సి వస్తుంది. లేదు ఇక్కడ కాగితాలు తెచ్చుకుంటే ఇప్పుడే పంపిస్తాం. కాగితాలు లేని బండి ఎట్టి పరిస్థితుల్లో పంపించేది లేదు. తర్వాత మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో మేము మా కొడుకుకి మేజర్ అయ్యేంత వరకు బండి ఇవ్వనని చెప్పి మీ చేత బైండ్ ఓవర్ చేయించుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి బండి పంపిస్తాం. మీ దగ్గర కాగితాలు ఉండి లైసెన్స్ ఉండి బండి నెంబర్ లేకపోతే తీసుకొచ్చి బండి ప్లేట్ ఇక్కడే బిగించుకొని తీసుకుని వెళ్ళిపోండి దయచేసి. అర్థమైందా? గౌరవ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ పరిధిలో ఈ మైనర్ డ్రైవింగ్ గురించి స్పెషల్ డ్రైవింగ్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఈ 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని బళ్ళు, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే బళ్ళు, అదేవిధంగా ఇర్రెగ్యులర్గా నంబర్ ప్లేట్ ఉన్న బళ్ళు ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వెనక్కి కూర్చున్న మైనర్స్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఈరోజు పిలిపించి సెన్సిటైజ్ ప్రమాదాలు ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిని మీరు చిన్నపిల్లలకు బండి ఇవ్వడం వల్ల ఏ నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా వాటిని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవగాహన లేక అదుపు తప్పి ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది తల్లిదండ్రులకు కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రమాదాలు మీరు పిల్లలకి బళ్ళు ఇచ్చి ఏ విధంగా ప్రమాదాలకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పిల్లలకి అంటే మైనర్కి బండి ఇవ్వడం వల్ల దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంది. డివైడర్లకు గుద్దుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా వెళ్ళే వెహికల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొంతమంది కాలేజ్ బస్సులు వెళ్తుంటే వాటి వెనకాల బస్సులు తీసుకొని రైళ్లు చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఎస్పీ గారు ఏ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మార్నింగ్ నుండి దాదాపుగా ఒక 40 వెహికల్స్ని పోలీస్ స్టేషన్కి తరలించి దానికి సంబంధించిన వాళ్ళ మైనర్స్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మా కొడుకు మేజర్ అయిన తర్వాత
మాత్రమే లైసెన్స్ ఇచ్చిన తర్వాత బండి ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలేజీల చుట్టూ తిరిగే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా మేము వార్న్ చేసి పంపిస్తున్నాం. రెండోసారి కనుక అన్నెసరీగా ఎవరన్నా కాలేజీల చుట్టూ కనుక ఆడపిల్లల చుట్టూ కనుక తిరిగితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బండి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆటకాయితనంతో స్నేక్ రైడింగ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలకి చాలా సందర్భాల్లో కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నివారించడం కోసం ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లలు ఏం చేస్తున్నారని తెలియాలి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బళ్ళివ్వద్దు. వాళ్ళు ఎంత గొడవ చేసి ఇబ్బంది పెట్టినా దానివల్ల మీరు నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరు తల్లిదండ్రులు మైనర్లకు బండి ఇవ్వకుండా పోలీసు వారికి సహకరించి అదేవిధంగా ప్రమాదాలు నివారించడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న కె నాగేశ్వరరావుకి నర్సరావుపేటలో డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన వారు బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సోకిన షుగర్ వచ్చిన వారు తప్పనిసరిగా బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ప్రజలోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే స్వయంగా వ్యాక్సిన్ ను బుధవారం నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా విస్మరించడం వలన నర్సరావుపేటలోని శ్మశాన వాటికలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు విమర్శించారు. బుధవారం పట్టణంలోని శ్మశాన వాటికల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణ చుట్టుప్రక్కల ఉన్న ముస్లిం, క్రైస్తవ తదితర శ్మశాన వాటికల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ఎక్కడైతే చేయాలో దాన్ని స్వర్గపురి 2లో నిన్న వచ్చి చూడటం జరిగింది. మరి ఇక్కడున్న వార్డులో నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి వెంటనే తెల్లారి పని మొదలు పెట్టాము. డోజర్ తోటి గడ్డిది, అదేవిధంగా ఇక్కడున్న చెట్లు, మట్టి, చెత్త చెదారం మొత్తం తొలగిస్తూ ఉన్నాము. అదేవిధంగా 1-2 రోజుల్లో స్వర్గపురి 2ని బాగా అందంగా తీర్చిదిద్దుతాము. మరి వెనకటి రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ రోజు కోడలి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా జరిగిందో అభివృద్ధి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది నిరంతరం చేస్తూ ఉంటాము. టీడీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి, దాన్ని మేము చేసి చూపుతామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. స్థానిక నర్సరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల నందు పల్నాడు జిల్లాలో నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్న యువకులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనరేట్ యువర్ బిజినెస్ జీవైబీ అనే ప్రోగ్రాం ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్న
యువతి యువకులకి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ గనూరి ఐఏఎస్ వారి అధ్యక్షతన ఘనంగా ప్రారంభించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థులకి శుభాకాంక్షలు. వ్యాపారం చేయడం అందరి వల్ల కాదు, వ్యాపారంలో చేయాలంటే చాలా నైపుణ్యం అవసరం ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేయదలుచుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ 3 రోజులు జరిగే కార్యక్రమం ద్వారా మీరు నిర్వహించబోయే బిజినెస్ కి అవసరమైన మెలకువల్ని పూర్తిగా నేర్చుకొని త్వరలో సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని ప్రారంభించి వారి యొక్క జీవన ఉపాధి మెరుగుపడి 10 మందికి ఉపాధి కల్పించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి డిగ్రీ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడారు. ఇలాంటి మంచి కార్యక్రమం మా కాలేజీ నందు నిర్వహిస్తున్న కారణంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. పల్నాడు జిల్లాలో వ్యాపారం చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వారి యొక్క అనుభవాలను యువతతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధికి చెందిన అధికారి కె సంజీవరావు మాట్లాడారు. వ్యాపారం చేయదలుచుకున్న వారందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుందని తెలిపారు. వారికి కావాల్సిన అన్ని రకాల గైడెన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేసి బ్యాంకు రుణాలు పొందే విధంగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ గనూరి ఐఏఎస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడారు. నాబార్డు డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శరత్, శ్రీ రాజశేఖర్, ఐపీఓ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మరియు ఐపీఓ ట్రైనర్ శ్రీ వెంకట నారాయణ, కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, ముద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాసం కృష్ణరావు, ఇస్కేపల్లి కృష్ణ కిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అడిగి వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళ డౌట్లన్నీ అందరూ ఆలోచిస్తారు ఏదో ఒక చేయాలి, మనం ఒక ఇండిపెండెన్స్ బిజినెస్ ఉండాలి, ఆర్ ఒక ఆఫీసర్ అవ్వాలంటే నేను ఒక ఆఫీసర్ అవ్వాలి వాళ్ళ మైండ్లో ఉంటుంది. బట్ చాలామంది అసలు స్టార్ట్ కూడా చేయరు. వాళ్ళు ఓన్లీ ఒక డ్రీమ్ ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉంటారు, మొత్తం లైఫ్ డిస్కస్ చేసి ఆ లైఫ్ అయిపోతుంది. బట్ ఎప్పుడు కూడా ఆ బిజినెస్లో కానీ వాళ్ళు డిసైడ్ చేసిన గోల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎంటర్ అవ్వరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే మీలో ఒక డిటర్మినేషన్ ఉంది. మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే ఫస్ట్ స్టేజ్ మీరు క్రాస్ చేశారు. మీరు ఒక యాక్టివిటీస్ డిసైడ్ చేశారు, నేను ఇది ఒక బిజినెస్ చెయ్యాలి, ఆ డిసిజన్ మీరు తీసుకుంటున్నారు. ఆ డిసిజన్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ద్వారా రకరకాల ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటాయి. దీంట్లో భాగంగా ఇది ఒక ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ సర్చ్ చేసి ఆ ప్రోగ్రాంలో నేను కూడా ఒక పార్టిసిపెంట్ అవ్వాలి, దానికోసం రిజిస్ట్రేషన్ చేయడం, దానికోసం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అది మీరు చేసుకున్నారు. అది సెకండ్ స్టెప్. బిజినెస్ యాక్టివిటీ చేయాలంటే అంత ఈజీగా పని కాదు. బిజినెస్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే యూ విల్ బి ద ఓనర్ ఆఫ్ దట్ బిజినెస్. ఒక ఇండిపెండెంట్ మీ ఐడెంటిటీ ఉంటుంది. సపోజ్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను, నా పైన క్వశ్చన్ అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. స్టేట్ లెవెల్లో ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు నాకు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఈ పని చేయలేదు, ఈ పని చేయాలి. వాళ్ళు నాకు డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు. నా డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక 10 మంది నాకు ప్రశ్నిస్తారు, మీరు ఈ డిసిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు. మీరు బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మీరు దానికి ఓనర్ ఉంటారు, మీ డిసిషన్ ఫైనల్ ఉంటుంది. సో ఆ డిసిషన్ తీసుకోవడం, ఆ రెస్పాన్సిబిలిటీ మీది. దాని వచ్చిన ఎఫెక్ట్ అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, దాని రెస్పాన్సిబిలిటీ కూడా మీది. సో ఒక బిజినెస్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం అది ఈజీ ప్రాసెస్ యాక్చువల్లీ. బట్ దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ప్రాఫిట్ రావడం అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. ఫెసిలిటీస్ మీరు ఎలా యూజ్ చేయగలుగుతారో అది మ్యాక్సిమం యూటిలైజ్ చేయండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, మీకు స్టార్టింగ్లోనే చెప్పారు. చాలామంది జస్ట్ డ్రీమ్లోనే ఉంటారు, నేను ఒక యాక్టివిటీ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను. చాలామంది స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత 1 నెలలో 2 నెలలో 1 సంవత్సరంలో ఆ బిజినెస్ ఆగిపోతుంది. ఎందుకంటే మేబీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫైనాన్స్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఒక ప్రాబ్లం వచ్చిందా, దాని నుంచి బయట ఎలా రావాలి, అది కూడా ఒక స్కిల్.
ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, రేపు ఆ బిజినెస్ అసలు మార్కెటింగే లేదు, అసలు నేను స్టార్ట్ చేసిన బిజినెస్కి డిమాండే లేదు, నేను స్టార్ట్ చేసిన బిజినెస్కి కస్టమరే లేదు. సో ఆ స్టేజ్ నుంచి మీరు ఎలా బయటికి రావాలి, దట్ ఈజ్ ఆల్సో స్కిల్. 100 మందిని ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను, 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను, నేను ఒక మోటివేషన్ లాగా అయిపోయాను. నాకు చూసి ఇంకా చాలామంది మోటివేట్ అవుతున్నారు, వాళ్ళు నా దగ్గర వచ్చి నాకు అడుగుతున్నారు. సో మీరు ఆ రోజు నా దగ్గర వచ్చి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకార్యాలు మనం ఇవ్వగలుగుతామా, అది నాకు మీరు అడగాలి. సో ఆ స్టేజ్లో మీరు వెళ్ళాలి. దానికోసం దట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. అప్పుడే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్ సహకార్యాలు దాని రియల్ ఫ్రూట్ విల్ బి అచీవ్డ్ అనమాట. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ డేస్. అండ్ నేను చెప్పినట్లు ఒక ఇయర్ తర్వాత ఐ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ యాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ యూ షుడ్ బి అ మోటివేటర్. ఇక్కడే కాదు, అంటే మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే మన చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. సపోజ్ ఒక మిల్లెట్స్ ఉంటాయి, మిల్లెట్స్ అంటే మన బిజినెస్ కొంతమంది స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు స్పీచెస్ ఇస్తూనే ఉంటారు, బికాస్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్స్ దానికి అంటారు. సో అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి అ బెస్ట్ ఎంటర్ప్రిన్యూర్స్. అండ్ మా సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవారు అందరు మీ నంబర్ తీసుకోండి. వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ డెఫినెట్లీ విల్ బి దేర్. ఇక్కడ కలెక్టరేట్లోనే ఉంటాను. సో ఫ్రమ్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 ఐ విల్ బి దేర్. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు టచ్లో ఉండండి. ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఆల్ ద నెసరీ హెల్ప్. కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో దే విల్ బి ఆల్సో ఇన్ టచ్ విత్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈరోజు చాలా మంది చూస్తా ఉన్నామండి, కాలేజ్ అయిపోయి ఏ జాబ్ రాక ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఇబ్బందులు పడతా మరి ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా సబ్స్టాఫ్గా జాయిన్ అవ్వాలంటేనేమో కొంత ఇగో ఫీలింగ్ అడ్డం వచ్చి ఏమీ చేయకుండా చాలా మంది ఇంట్లో భాగంగా ఉండేటటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. 35-40 సంవత్సరాల వయసు వస్తుంది, ఏమీ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి అవగాహన మాత్రం చాలా తక్కువగా ఉంది. ఏం చేస్తే ఏ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఎలా డెవలప్ చేయాలి, డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. మేము కాలేజీతో పాటు బిజినెస్ లో కూడా ఉన్నాం కాబట్టి చూస్తా ఉన్నాం. బిజినెస్ లో స్కిల్ నుండి ఎంకరేజ్మెంట్ లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఈ ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్ళకి ఇవ్వగలిగినట్టయితే ఎంత పెద్దగా కోట్లు ఇచ్చే పరాలు ఉన్నాయి, వాటికన్నా చిన్నవి పుట్టగొడుగులు తయారు చేసుకునే వాటికి, లేదంటే ఇస్రాయిలు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి, లేకపోతే ఇంకా చాలా చిన్నవి ఉన్నాయి. డైలీ పబ్లిక్ యూజ్ చేసే ఐటమ్స్, గార్మెంట్స్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ కి వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఎవరి దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు వడ్డీలు కట్టలేక బిజినెస్ లో సక్సెస్ కాలేక ఒక 6 నెలల సంవత్సరం చేసి మళ్ళా తీసేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం నుంచి నాబార్డ్ కానీ లేకపోతే ఎస్ఎఫ్సి కార్పొరేషన్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సబ్సిడీ స్కీమ్స్, ఆ ఎంకరేజ్మెంట్ అనేది కనుక వాళ్ళకి దొరికినట్టయితే చాలా ఈజీగా ఎక్కువ మంది ఉద్యోగాల కోసం నిరక్షరాస్యులుగా ఉండకుండా, నిరుద్యోగులుగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఈ 30 మందికి 40 మందికి కాకుండా కలెక్టర్ గారు యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి జాయింట్ కలెక్టర్ గా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కువ మంది పబ్లిక్ ని అవేర్నెస్ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క చిన్న రిక్వెస్ట్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా భారత బంద్ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో ఉదయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు నిలిపివేసి అక్కడి నుంచి పట్టణంలోని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఇది నిజంగా దేశంలో దళిత గిరిజన వర్గాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తిరిగి వెనక్కి తీసుకుంటుందనే భావన ఈ బంద్ వలన అర్థమైందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు దేశంలోనే అంబేద్కర్ వాదులు, దళిత గిరిజన వర్గాల రిజర్వేషన్స్ మూలాలను కదిలించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకుంటుందని, సుప్రీంకోర్టు ఇప్పటికైనా పార్లమెంట్ అధ్యక్షతన జరగవలసిన తీర్పులు రాజకీయ పార్టీల కనుసన్నలు జరగటం న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు దళిత గిరిజనులకి 2021 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు వేసి రిజర్వేషన్ పెంచే ఆలోచన చేయాలి తప్ప అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ హక్కులను కాలరాయాలని చూస్తున్న ఈ ప్రభుత్వాలపైన తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించడం జరిగింది. గతంలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పిన కోర్టు నేడు రాష్ట్రాల వారీగా చేయవచ్చని ఇస్తున్న తీర్పులు పూర్తి అప్రజాస్వామికమని హెచ్చరించారు. ఈ భారత బంద్లో పాల్గొన్న మాల సంఘాల నాయకులు, బీఎస్పీ నాయకులు, అలాగే సహకరించిన అన్ని వర్గాల ప్రజలతో పాటు పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు, కూచిపూడి చంద్ర, ముసుగు రవి, పుస్తెల జయరావు, డేవిడ్, గోదాబాల, బోరగడ్డ అంబేద్కర్, తుళ్లూరు శివయ్య, గురుస్వామి, సేవా సామేలు, జొన్నలగడ్డ వెంకట్రావు, కోండ్రు ఆనందు, నన్నం రాము, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది, భారత్ బంద్ జరుగుతుంది. కావున మాల మహానాడు భారత్ బంద్ని భారత్ బంద్ని వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జయప్రదం చేయండి భారత్ బంద్ను, జయప్రదం చేయండి భారత్ బంద్ను, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. పటాపంచలు చేయండి మనవాదుల కుట్రను, పటాపంచలు చేయండి మనవాదుల కుట్రలను, పటాపంచలు చేయండి, పటాపంచలు చేయండి మనవాదుల కుట్రలను, పటాపంచలు చేయండి. ఖబర్దార్ మనవాదులారా, ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్. జయప్రదం చేయండి భారత్ బంద్ను, జయప్రదం చేయండి భారత్ బంద్ను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత ఎస్టీల రిజర్వేషన్లకు క్రిమినల్ పెట్టినటువంటి విధానాన్ని మాల సంఘాలు, బీఎస్పీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ వ్యతిరేకించేటటువంటి భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో
భారత్ బంద్ని విజయవంతంగా చేయడం జరిగింది. సహకరించినటువంటి విద్యా సంస్థలు, అలాగే వ్యాపార సంస్థలు, మిగిలినటువంటి పోలీసు యంత్రాంగం, అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మానవ సంఘాల నుండి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు అప్రజాస్వామిగా ఇచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది వేల కోట్ల ప్రజల ఆక్రందన, ఆత్మగౌరవ ప్రతీక. ఈరోజు మీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 15% రిజర్వేషన్కి మాత్రమే పరిమితమైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకి మీకు దమ్ముందా? 30% రిజర్వేషన్ పెంచే దమ్ముందా? లేకపోగా ఈరోజు ఉన్న రిజర్వేషన్ విభజించి ఉన్న వర్గాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు మీరు చేస్తున్న కుట్రలో కుతంత్రాలని తిప్పికొట్టడానికి ఈ భారత్ బంద్. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతాం. రానున్న ఎన్నికల్లో ఎవడైనా కానీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని, క్రిమిలేయర్ అంశాన్ని కనుక పట్టుకుంటే వాళ్ళ అంతం మానల పంతంతో నిదాంతం ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ బంద్ సహకరించినటువంటి పోలీసు వర్గాలకి, మానవ సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి బీఎస్పీ పార్టీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు ముఖ్యం భారత్ బంద్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క మానవ సంఘాలు మొత్తం ఐక్యతతో ఉండి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఈరోజు బంద్ని విజయవంతంగా చేయడానికి చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారత్ బంద్ని ఇంకా ఎంతో మంది దాన్ని సహకరించట్లేదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ మాలల సంఘం, మాలలు అనేది ఏంటనేది రానున్న రోజుల్లో బీజేపీకి మేము అంతంగా చూపిస్తాం. ఇప్పుడైనా సరే ఆలోచించాల్సిన అవసరం ఉంది బీజేపీ. ఈరోజు మాలలకు మధ్య వినాదం సృష్టించి వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఐక్యతగా ఉన్న మానవాది సోదరులని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఖబర్దార్ బీజేపీ చెబుతున్న అవసరం అయితే ఇంకా రిజర్వేషన్ రాజ్యాంగ ప్రకారంగా అభివృద్ధిగా ఇంకా ఎక్కువ పెంచాల్సిన పోయి ఈరోజు ఉన్న రిజర్వేషన్లని వివరించి చేయడం ఇది కరెక్ట్ కాదని. నర్సపేట ముఖద్వారమైన కోటా సెంటర్ నందు 1వ వార్డులో పడకేసిన పారిశుద్ధ్యం. ప్రజల విన్నపం, అక్కడ గతంలో డస్ట్ బిన్స్ ఉండేవి, అవి లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తని విచ్చలవిడిగా వేస్తూ ఉన్నారు. వీటి వలన ప్రజలకి దోమలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు జ్వరాలు బారిన పడి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. దయచేసి తక్షణమే తగు చర్యలు తీసుకొని ఇక్కడ డస్ట్ బిన్స్ పెట్టవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం ఏఐటీయూసీ ఆయిల్ మిల్ కార్మికుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులలో జరగనున్న జాతీయ సమితి సమ్మేళనానికి గాను 10,000 రూపాయల జాతీయ సమితి సమ్మేళనాల సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, ఏఐటీయూసీ అధ్యక్ష మరియు కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకటు, ఆయిల్ మిల్ వర్కర్స్ సిహెచ్ నాగేశ్వరరావు, కొవ్వూరి బాబు, అంజిరెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట డీఎస్పీగా నాగేశ్వరరావు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నర్సరావుపేట పోలీసులు. యాభై ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. చదలవాడ అరవిందబాబు సూచన. భారత్ బంద్కి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.